బీజేపీ మేనిఫెస్టో తెలుగు వర్షన్ విడుదల చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ కె లక్ష్మణ్. మోదీ హ్యాట్రిక్ పక్కా, జూన్లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్. కిషన్ రెడ్డి రాబోయే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా. 3 దశాబ్దాల తర్వాత దేశంలో మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం, కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు లేని భారతాన్ని నిర్మించాం. ప్రపంచంలో పాకిస్తాన్ను ఏకాకిం చేశామని వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు. జూన్లో హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా 140 కోట్ల మంది ప్రతినిధిగా మోడీ ఏం చెప్తారని నేడు ప్రపంచం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రపంచం ఎదురు చూస్తుంది, మోడీ గారు ఏదో చెప్తారని. మార్కెట్ ఇక్కడ ఉంది. 140 కోట్ల మంది తినే ఆహారం, కట్టుకునే బట్ట, వాడే వస్తువుల మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి ప్రపంచం భయపడుతుంది. అంతేగాని ఇక్కడ మోడీకో ఇంకొకరికో చూసి ఈ ఇతర దేశాలు భయపడాయి. రెండో విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఏకాక అయిపోయింది కదా, ఇక ఆ టాపిక్ తీయకూరు మరి రేపటి నుంచిగా. మూడో విషయం ఏంటంటే, రాముడు అనే పదం లేకుండా మీరు ఓట్లు అడగగలుగుతారా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా, ఏది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు కదా. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది, జీడిపి పెరిగిపోతుందని చెప్తా ఉన్నారు కదా. ధ్రువరాటే ఒక వీడియో చేసి చూడండి. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎందుకు ఉద్యోగాలు సృష్టించలేకపోతుంది దేశం అని అడిగిండు. కోకా-కోలా వాడు బయటి కంపెనీడు వచ్చి ఇక్కడ 15,000 కోట్ల మార్కెట్ చేసిపోతాడు. వాని దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు 7,000-8,000 మంది ఉంటారు. ఈ కుటీర పరిశ్రమలు చేసేవాళ్ళు చాలా అద్భుతంగా ఉంది. ఆ వీడియో చూడండి మీరు. ఈ మొత్తం కథ బయటకు అవి చెప్పేటోళ్ళు లేకనే ఇన్ని రోజులు ఈడున్నాం మనం.